హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ విత్ మీ రమణ. ఇవాళ ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా సింగ్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమెతో పాటు ఆరుగురు మంత్రులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. వాళ్ళు ప్రత్యేక ఆకర్షణ కలిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అయితే రేఖా గుప్తాకు సంబంధించి హర్యానాలో 1974 జూలై 19 జన్మించినటువంటి రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ చదివారు. ఆ సమయంలోనే ఏబీపీ కార్యక్రమాల్లో ఏబీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. అప్పుడు 96-97లో ఏబీవీపీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. కౌన్సిలర్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి అంటాం కదా, ఆ రకంగా అక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె చాలా మొదటి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండడం, ఆర్ఎస్ఎస్లో కూడా మంచి చాలా యాక్టివ్ కార్యకర్తగా, యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. అంతేకాకుండా బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మొత్తంగా సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరాజే, ఆనందీబెన్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 5వ మహిళ. అంటే ప్రత్యేకించి బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా, జాతీయ కార్యవర్గ సభ్యులుగా బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కనుక చూసినట్లయితే అయితే ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార వేదిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా ప్రత్యేక ఆకర్షణ నిలిచినట్టు కనిపించింది. ప్రమాణ స్వీకార వేదిక పైన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో ఆ కార్యక్రమం అనంతరం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ దగ్గరికి, అంటే అక్కడ ఉన్నటువంటి గెస్ట్లందరినీ కూడా పలకరిస్తూ వస్తూ ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ దగ్గర కాసేపు ఆగి ఆయన ఆహారానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ మొత్తం ఒక సాఫ్రాన్ లాగా ఒక కాషాయం కాకపోయినప్పటికీ గోధుమ వర్ణంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దుస్తులు ఆయన ధరిస్తూ వస్తున్నారు. ఆయన కొంచెం ఈ మధ్యకాలంలో చాలా ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. హోమాలు, యాగాలు వీటితో పాటు ఈ 2 రోజుల క్రితం ఆయన ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో మహాకుంభలో స్నానం చేసి కుటుంబ సమేతంగా వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మొత్తంగా పవన్ కళ్యాణ్ చాలా డివోషనల్ గా మాట్లాడుతున్నారు. ఆధ్యాత్మికంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు కూడా ఆధ్యాత్మికత వైపు నడుస్తూ ఉన్నాయి. సనాతన ధర్మం అనేటువంటి ఒక కొత్త, అంటే పాతదైనప్పటికీ కూడా బహిర్గతంగా బాహాటంగా వినిపిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా బీజేపీతో మిత్రపక్షంగా మారిన తర్వాత ఆయనలో అటువంటి వాసనలు మరింత పెరిగాయని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఆ వేదిక పైన ఆ గోధుమ వర్ణంలో ఉన్నటువంటి దుస్తులు ధరించినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర కాసేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగి కాసేపు ఒక హాఫ్ మినిట్ వరకు ఆయనతో ముచ్చటించారు. ఏంటి ఆహారం ఏంటి అన్నట్టుగా కనపడింది. ఆ తర్వాత ఆయనతో ఏదో సైకిల్ చేస్తూ మాట్లాడారు, కొంచెం నవ్వుతూ మాట్లాడారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ కూడా చాలా సరదాగా నవ్వుతూ సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత మొత్తం కార్యక్రమం అక్కడి నుంచి చంద్రబాబు ప్రకటిస్తూ ఆ తర్వాత కార్యక్రమం ముగించుకొని ఆయన వెళ్ళారు. ఆ కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు మీరు, ముఖ్యం ప్రధానమంత్రితో అన్నటువంటి మాటకైనా సమాధానం చెప్తూ ఏదో మామూలుగా ప్రశ్నలు అడిగిన వాడికి నేను సమాధానం చెప్పాను. ఏంటి అంత డిఫరెంట్, ఏదో గెస్టర్స్ కనపడ్డాయి, ఏదో సైకిల్ చేశారు అని చెప్పన్న సందర్భంలో ఏంటి అప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోతున్నాం అని చెప్పన్నారు అని చెప్పి, అంటే నేను దానికి సమయం ఉంది, దానికి సంబంధించిన టైం వచ్చినప్పుడు నేను ఆ నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి సరదాగా చెప్పినట్టుగా ఈ సరదా సంభాషణలాగా జరిగినట్టుగా కనపడుతుంది. ఈ వ్యాఖ్యల తర్వాత, అంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ గడిపినటువంటి ఆ కాసేపు చాలా వాల్యుబుల్ టైం గా కనపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో విస్తృతమైనటువంటి చర్చ జరగబోతుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా, ఎటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇట్లా రకరకాలైన స్పెక్యులేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బీజేపీతో స్నేహం చేసి బీజేపీతో కలిసి పనిచేయడము, అటు బీజేపీ భావజాలం వైపు మరింత మొగ్గు చూపినట్టుగా కనపడము, వీటన్నిటి నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక
బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఒక కాన్ఫిడెంట్, ఒక నమ్మదగినటువంటి ఒక మిత్రపక్షంగా అటు నరేంద్ర మోడీ కనపడుతున్నారు కాబట్టి భవిష్యత్ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయనే దానిపైన కూడా మంచి చర్చలు అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సూర్య, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం సూర్య, ఇక్కడ చూసాం మనం చాలా యాక్టివ్ గా కనపడ్డాడు పవన్ కళ్యాణ్ స్టేజ్ పైన, అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో. ఆ తర్వాత కూడా చాలా సరదాగా మాట్లాడుతూ ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతావా అని చెప్పి ప్రధాని అడిగాడని చెప్పి, టైం వచ్చినప్పుడు చెప్తారని చెప్పి అన్నారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏమనుకుంటున్నారు? ప్రత్యేకించి అక్కడ స్థానికంగా మీరు ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి పిఠాపురం కూడా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటారు. ఏమనుకుంటున్నారు? ఆయనకు సంబంధించినటువంటి అడుగులు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఒక ట్రెండ్ అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు సార్. తాజాగా ఢిల్లీలో ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన మెడలో జంజం కూడా ధరించారు. అలాంటి తరుణంలో అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారో అక్కడ ఉన్న భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని విష్ చేస్తూ ప్రధానమంత్రి ఉన్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి ఒకసారిగా ఆయన కలిశారు. ఏంటి హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ కూడా ఒక ఆసక్తికరంగా, అంటే సరదాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ తెలంగాణలో కాదు భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ విషయం అయితే మాత్రం చెప్పుకోవచ్చు సార్. ఆధ్యాత్మికంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందంజలో ఉంటారని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. నిజానికి ఈ విషయంతో పాటు ఆయన జంజం ధరించడం కూడా ఒక వైరల్ గా మారింది. కాస్త ప్లస్ మైనస్ కూడా ఇందులో ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్. అంటే ఆధ్యాత్మికంగా మారడం అంటే ఆ మధ్యకాలంలో పిఠాపురం వేదికగా కూడా ఆయన హోమం జరిపినట్టుగా కనపడింది. అంతేకాకుండా పిఠాపురంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో కూడా ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. అంటే జనరల్గా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? మనకు ఎటువంటి ఆయన పిఠాపురం వచ్చినప్పుడు కానీ ఆయన సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పడం కానీ ఏమనుకుంటారు ఆయన గురించి? ఆయన వాట్ ఈస్ లైఫ్ స్టైల్? అంటే ఇంతకుముందు గతంలో మామూలుగా ఆయన సినిమాల్లో పనిచేసినప్పుడు కానీ అటు జనసేన పార్టీ అంటే ఒక రకంగా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు ఆయన యాటిట్యూడ్ ఒక రకంగా ఉండేది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన యాటిట్యూడ్ అనేది కంప్లీట్ గా మారిపోయినట్టుగా కనపడుతుంది. అంటే మీరు ఇటువంటి చేంజ్ ఏమైనా గమనించారా? ఏమనిపిస్తుంది చూస్తే? సార్ ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత, కూటమికి మద్దతు తెలిపిన తర్వాత ఆయనపై అధికంగా మీడియా అనేది ఫోకస్ పెట్టడం వల్ల ఈ విషయం బయటకు వచ్చిందని ఆయనతో ఉన్న సన్నిహితులు అయితే చెబుతున్నారు. ముఖ్యంగా ఆయన అయితే మాత్రం అమ్మవారు ఆరాధకులు, వారాహి మాతను ఎక్కువగా ఆయన ఆరాధిస్తారు. అంటే ఎలక్షన్ ముందు కూడా వారాహి అనే ఒక వాహనంపై ఆయన ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో కూడా ఆయన వారాహి అమ్మవారి మాల ధరించారు. ఆయనకి అమ్మవారి ఆరాధకుడు కాబట్టి ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు, వరుసగా మాల ధరిస్తారు. ఆ విధంగానే ప్రస్తుతం ఆయన ధరించిన మాల ఏంటి, ఆయన ఏ పూజలు నిర్వహిస్తున్నారు అన్నది కూడా ఈసారి మీడియాకి కానీ ఆయన కూడా ఉండే అత్యంత సన్నిహితులు కూడా తెలియని పరిస్థితి. నిన్న మనకి ఈ పుణ్యస్నానం ఆచరించే సమయంలో ఫ్యామిలీతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నారు. అంటే కూడా ఉన్నవారు కూడా ఆయన ఏ మాల ధరించారు అన్నది తెలియదు. అయితే మాత్రం ఖచ్చితంగా కాషాయ వస్త్రాలు అయితే ధరించి ఉన్నారు. ఆయన మెడలో ఒక జంజం కూడా వేసుకున్నది ఉన్న పరిస్థితి ఉంది. నిజానికి జంజం అనేది కొన్ని కులాలకు మాత్రం హిందూ ఆధ్యాత్మిక ప్రకారం ఖచ్చితంగా బ్రాహ్మిన్స్ కానీ, విశ్వ బ్రాహ్మిన్స్ కానీ, ఆర్యవైశ్యులు, దేవంగులు, రాజులు ఇటువంటి వారు మాత్రమే ఈ జంజం అనేది ధరిస్తారు. కానీ ప్రధానంగా అంటే కులాలు ఏదో చెబుతున్నామని కాదు, కానీ ఒక కాపుల కులంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జంజం ధరించడం పట్ల ఆయనకి భక్తిభావం అంతుందా అనే విధంగా ప్రజలు కూడా చూస్తున్నారు. అంటే మనసులో ఒక కోరిక బలంగా పెట్టుకుని ఆ కోరిక జరగాలి అని పూర్తిగా నీసు మాంసాలకు దూరంగా ఉంటూ కిందన పడుకుంటూ ఇలాంటి జంజం ధరించని కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు సార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ జంజం ట్రాఫిక్ తో పాటు ఈ ప్రధానంగా ప్రధానమంత్రి దృష్టిలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలనే కాదు, గత ఎన్నికలు అనేక ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. ఎక్కడ ప్రచారం నిర్వహిస్తే అక్కడ సక్సెస్ గానే ఉంది. కాబట్టి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి ఎంత క్రేజ్ ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే అతనితో చనువుతోనే ప్రధానమంత్రి ఈ విధంగా ఆయన్ని సంభాషిస్తూ ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. హిమాలయాలు అంటే కాషాయ వస్త్రాలు ధరించి పూర్తిగా మానవతా సంబంధాలు వదిలేసి వెళ్ళిన మాత్రమే. ఇటువంటి టెక్నాలజికల్లో అటువంటి వారు తక్కువ కూడా ఉన్నారు. ఆ రకంగా అయితే మాత్రం ప్రధానమంత్రి ఆయన సంబోధించిన విషయం అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పండి సూర్య, జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు, అంటే ఆయన గతంలో కూడా ఆయనకు అంత ఇంటిమసీ ఉండింది ప్రధానమంత్రితో. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అధికారంలోకి వచ్చారు, ఆయన ఒక నమ్మదగిన ఎన్డీఏ భాగస్వామిగా మారారు,
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మంచి 100% స్ట్రైక్ రేట్ అన్నట్టు అన్ని ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు. అంటే అఫ్ కోర్స్ బీజేపీ గెలుపులో కూడా తన వంతు పాత్ర పోషించారు. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇంకొక ఒక 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 రకమైనటువంటి ప్రచారం ఏం జరుగుతూ ఉంటుంది అంటే దీంట్లో రెండు కోణాలు ఉంటాయి. రానున్న రోజుల్లో అవసరమైతే టీడీపీని వదులుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం పక్కనే ఉంటారనేటువంటిది, పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం బీజేపీ పక్కనే ఉంటుంది అనేటువంటిది ఒక వర్షన్. ఇంకో వర్షన్ ఏంటి అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. రేపు పొద్దున అవసరమైతే పవన్ కళ్యాణ్ తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తారు అనేటువంటి ఒక స్పెక్యులేషన్, అనేటువంటి విశ్లేషణ. దీని స్పెక్యులేషన్ అనలేం కానీ అనేటువంటి ఒక విశ్లేషణ. అంటే ఇట్లా అంటే పాసిబిలిటీ 1 పాసిబిలిటీ 2 అంటారు కదా, ఆ రకంగా దీస్ ఆర్ 2 పాసిబిలిటీస్ అని చెప్పంటారు. అట్లా చెప్తే అంటే ఆ రకంగా చూస్తే మీకేమనిపిస్తుంది సూర్య? అంటే ఇక్కడ ఆఫ్ ద రికార్డ్ మనం చెప్పుకున్నామంటే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులు వారంతా చూస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కాదు సీఎంగా చూడాలి అనే కోరిక అయితే మాత్రం వారిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సరైన వారు అనుకున్న ప్రాధాన్యత వరకు లభించట్లేదని కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే మొన్న వరకు మనం చూసాం ఈ ఏపీ డిప్యూటీ సీఎం కూడా తెరపైకి నారా లోకేష్ పేరు తేవడం ఒక సంచలనంగా మారింది. తర్వాత అలాంటిది ఏం లేదని సైలెంట్ అయిన పరిస్థితి కూడా నెలకొంది. బీజేపీతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా నడుస్తారు అన్నదే జనసేనకి సంబంధించిన నేతలే కాదు, ఆయనతో ఉన్న సన్నిహితులు కూడా చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. సార్ ఇక కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ మూడు కలిసి ఎంతకాలం ముందుకు నడుస్తాయి అన్నదైతే మాత్రం పూర్తిగా మనం చెప్పలేం. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీతో అనుకూలంగా ఉంటారు. అయితే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అన్న దానికన్నా భవిష్యత్తులో ఒకవేళ అవసరమైతే జనసేన ఇండివిజువాలిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా పోటీ చేస్తే బీజేపీ సపోర్ట్తో ఆంధ్రప్రదేశ్లో జనసేన కూడా అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయడం, ఒక సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఉండడం, దానికి ప్రధానమంత్రి కూడా పూర్తిగా మద్దతు తెలిపే విధంగా అయితే మాత్రం ఉంటాయని ఆఫ్ ద రికార్డ్ గా జనసైనికులు అయితే మాత్రం గోదావరి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పవన్ కళ్యాణ్ అభిమానులు చేర్చుకుంటారు. ఎందుకంటే వారి లక్ష్యం పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అన్నది. ఆ విధంగా అయితే మాత్రం ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలు అంటే టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరికి కూడా సన్నిహితంగానే ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏర్పడి 8 నెలలు అయింది గవర్నమెంట్. ఇలాంటి సమయంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా బయటికి తెస్తే వీళ్ళు కూటమి అనుకుని వెళ్ళారు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు దాపరించని కొద్దిగా హాస్యాస్పదంగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి చిన్న సమస్యలు బయటికి రాని పరిస్థితి మాత్రం ఉన్నాయి. ముందుకి అంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగి తర్వాత నియోజకవర్గాల వారిగా జన సైనికులకు సంబంధించిన ఇన్ఛార్జీలు వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు, వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించి ఇండివిజువల్ గా పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య. మొత్తంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారుతున్నారు అనేటువంటి మనకి క్లియర్గా కనపడతా ఉంది. అనుకున్నట్టుగా అంతకుముందు సూర్య చెప్పినట్టుగా జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనడంలో ఎలాంటి సెకండరీ థాట్ లేదు, ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ త్రిముఖమైనటువంటి ఈ పొత్తులు, ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన, ఈ ట్రయాంగిల్ పొత్తు ఏదైతే ఉంటుందో ఇటువంటి పొత్తులో కనుక కంటిన్యూ అవుతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానుల అభీష్టం ఏదైతే ఉంటుందో తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటిది ఏదైతే ఉంటుందో అది అంత సింపుల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అటు టీడీపీకి సంబంధించి కనుక చూస్తే టీడీపీ సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఎనీథింగ్ అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు తన పొత్తు వదలవద్దు అనుకుంటే కూడా అటు లోకేష్ ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఇటు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో సూర్య ఇంతకుముందు చెప్పినట్టు ఇటీవల కాలంలో లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయిస్తారు అనేటువంటి వాదనను బలంగా వినిపించినటువంటి పరిస్థితుల్లో అటువైపు బ్యాలెన్స్ చేయాలి. అంటే తమకు అటు చంద్రబాబు నాయుడు ఒక వైపు ఉంటూనే మరోవైపు అటు పవన్ కళ్యాణ్ లోకేష్ ని బ్యాలెన్స్ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది అనేటువంటి చాలా జోరుగా ప్రచారం జరిగింది. ఇటువంటి పరిస్థితి దానికి కాదనలేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా విస్తరించాలి, ఖచ్చితంగా తమ పట్టు నిలుపుకోవాలనేటువంటి ఏదైతే అభిమతం ఉంటుందో అనేటువంటి బలమైన కాంక్ష ఏదైతే ఉంటుందో ఆ రకంగా చంద్రబాబు నాయుడు చేస్తుండొచ్చు, దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇక్కడ ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో కూడా ఇదే పొత్తు కనుక కన్ఫామ్ అయితే
అటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి, కేంద్రంలో బీజేపీకి చంద్రబాబు నాయుడు పొత్తు అత్యవసరం, అవశ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నిలవడానికి చంద్రబాబు నాయుడు ఉండాలి కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి బలం ఖచ్చితంగా 2029 ఎన్నికలకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుతో కానీ, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయించి బీజేపీ మద్దతు ఇవ్వడం కానీ, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ కనుక చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ వీలైనంత ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే అటు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి ప్రయారిటీ కానీ, పలు సందర్భాల్లో నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్కి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా బలాన్ని చేకూరుస్తాయి. రానున్న రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.